రకంగా దూషించాడో, ఎంత ఖండకావరమో, ఎంత బలుపో ఒకసారి చూద్దాం. ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ని లైఫ్ థ్రెట్ చేశాడు. అతని పైన కేసులు కట్టాల. ఆయన బెదిరించాడు, నేనేం చేయలేను, మా కార్యకర్తలను వదిలేస్తే నువ్వు ఏమైపోతావో తెలీదు అని బెదిరించాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, ఆన్ చేయమ్మా ఒకసారి. హలో, సైలెంట్ గా వినండి. ఎవరండి? అమ్మాయి ఎమ్మెల్సీ ఆదరిత అప్పారావు గారు మాట్లాడతారంట, ఒకసారి చూడండి. ఏమ్మా ఈశ్వరి? సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నేను మీ వాలంటీర్లు అందరూ ఇంకా మా మైండ్ సెట్ మారలేనట్టు ఉంటాయా? ఏంటి సార్? ఏది మీరు ఏంటి ఈ వైఎస్ఆర్ కి ఫేవర్ గా చేసేస్తా సిద్ధపడిపోతున్నారని పెద్ద అలచడి. సార్ అలా ఎందుకు చేస్తాం సార్? మా వర్క్ ఏంటో అది చేస్తాం, కానీ అలా ఎందుకు చేస్తాం సార్? మీరు ఒకటి చెప్తాను చూడండి, మీరు కానీ వైఎస్ఆర్ కి ఓటు అయ్యకపోతే మీ బెనిఫిట్లు పోతాయని ఎవరు నోరు పెదిపినా అందరికీ చెప్తున్నాను నేను, ఊరుకోదేం లేదు. మారుతుంది. మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాను, ఊరుకోను. నాకు కసి వేరు. మీరు అన్బయాసులుగా చెయ్యండి, తప్పులేదు, మీ పని మీరు. నేను ఎలాగా ఎలక్షన్లకు వేయరు, అయితే ఊరుకోము. తర్వాత ఈ లోగానికి కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను. మా కార్యకర్తలు నేను కంట్రోల్ చేయలేను, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎవడో మీకు భర్తగాడు మీకు అవి చేసేస్తాను ఈ చేసేస్తానని ఏదో లెటర్ నేను అది చేస్తున్నానని ఎవరు చెప్పారు సార్ మీకు? నేను అలాగా చెప్పారులే, లేకపోతే నీ నెంబర్ నాకేం తెలుసు? ఎవరు చెప్పారు సార్? అది చెప్పండి సార్, నాకు తెలియాలి కదండి. మేమైతే మా వర్క్ అయితే కాదు సార్. అది కాదు అన్నప్పుడు మేము ఎందుకు చేస్తామండి? నేను పెన్షన్ ఇవ్వడం వరకు నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను. కాదంటే వెళ్ళండి కొట్టు, కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాడ్. ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను నేను. తీసుకోండి, ఓకేనా? ఓకే అండి, తప్పకుండా. మరి ఇలాంటి వ్యక్తిని, మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని, అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తొడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు కానీ, నా రాజమండ్రి ప్రజలను కానీ, ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని, రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా. నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనఖా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ప్రతి పేటలోనూ ఒక 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్నీ కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా,
మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు. దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా, మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ అయ్యారు. మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగనన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశాడా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా అవసరమా? ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా?